ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. ఈరోజు ఉదయకాలపు సందేశాన్ని విందాం. 4 కన్నుల జీవితం అనే దాని గురించి కొన్ని సత్యాలు మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6-7 వచనాల్లో, నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, కనికరము గలవాడు ధన్యులు. ప్రియ సహోదరి సహోదరులారా, దక్షిణ అమెరికాలో కనిపించే ఒక ప్రత్యేకమైన జాతి చేపను 4 కండ్లు అని పిలుస్తారు. ఎందుకంటే అది 2 రకాల పరిస్థితుల్లో చూడగలుగుతుంది. సృష్టికర్త పైకి ఉబుకుతున్నట్లే దాని పెద్ద పెద్ద కండ్లలో పై భాగాన్ని గాలి అద్దాన్ని, కింద భాగాన్ని నీటి అద్దాన్ని అమర్చి రూపకల్పన చేశాడు సృష్టికర్త. అది నీటి ఉపరితలాన ఈదుతూ వెళుతున్నప్పుడు నీటిపైనున్న ప్రపంచాన్ని, లోపలున్న ప్రపంచాన్ని ఒకేసారి చూడగలదు. ప్రియా సహోదరి సహోదరుడా, ఒక రకంగా ఆలోచించి చూస్తే క్రీస్తు విశ్వాసులను ఈ చిన్న చేప వలె ఉండాలి. మనము జీవిత మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు మన పైనున్న పరలోకం వైపుకు, కింద మన చుట్టుపక్కలనున్న ప్రపంచ వైపుకు చూడాలి. దేవుడు ఏది సత్యమైనది, సరైనది అని చెప్తున్నాడో దానిపై దృష్టి నిలిపేందుకు పరలోకం వైపు చూస్తూ ఆ చూసే చూపు మనకు సహాయపడుతుంది. ప్రియా సహోదరి సహోదరుడా, పాపములో చిక్కుకున్న ప్రజలకు క్రీస్తు ప్రేమను ప్రదర్శించేందుకు తగిన అవకాశాలను వెతకడానికే ఈ లోకం వైపు చూసే చూపు మనకు సహాయపడుతుంది అని మనం చూస్తూ ఉన్నాము. కొండపైనున్న ప్రసంగంలో యేసు నీతిని వెతకడాన్ని గురించి, కనికరము చూపడం గురించి బోధిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6-7 వచనాలు. దేవుడు ఆశించే ప్రమాణాలను మనం నిలబెట్టుకోవడమే కాకుండా పశ్చాత్తాపడిన సహోదరుని పట్ల కనికరము చూపాలని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి బోధించడం ద్వారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-5 వచనాల్లో, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-7 వచనాల్లో ఈ పై 2 సూత్రాలని, అంటే మనం బోధించే యొక్క సూత్రాలని ఆయన ధృవీకరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు తమలో నివసిస్తున్న వారికంటే స్పష్టంగా 2 ప్రపంచాలను చూడగలిగిన వారు మరెవరూ లేరు. ప్రియా సహోదరి సహోదరులారా, మన కన్నులు దేవుని సత్యాన్ని చూచేందుకై తెరవబడ్డాయి. మన చుట్టుపక్కల ఉన్న వారి అవసరతల కొరకై ప్రతిస్పందించేలా చేయడానికి మనతో పాటు ఆత్మ ఉన్నాడు. 4 కన్నుల జీవితం అంటే ఇదే. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుని యొక్క సన్నిధానములో ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ చిన్న చేప ఏ విధముగా 4 కన్నులు కలిగి ఉన్నదో, ఒక క్రైస్తవ విశ్వాస యొక్క జీవితంలో కూడా క్రీస్తు తమతో నివసిస్తున్న వారికంటే స్పష్టంగా ఈ 2 ప్రపంచాలను చూడగలిగిన వారు మరి ఎవరు లేరని మనం చూస్తూ ఉన్నాం. అందుకనే వాక్యం సెలవిస్తుంది, ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతికినట్లయితే ఈ భూలోకములో మీకు ఏమి కావాలన్న దేవుడు ఇస్తానని చెప్తూ ఉన్నాడు. కనుక ప్రియా సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువు చెప్పినట్లుగా మనము కూడా జీవించినట్లయితే, ప్రభువు చెప్పినట్లుగా మన జీవితంలో దేవుని సత్యాన్ని కనుగొని ఆయన చెప్పినట్లుగా మన చుట్టుపక్కల ఉన్న వారి అవసరతల కొరకు ప్రతిస్పందించేలాగా జీవించడానికి ఇష్టపడదామా? ఇష్టపడుతున్నట్లయితే ఈ ఉదయాన్ని దేవుని యొక్క సన్నిధానంలో మనము తీర్మానం చేసుకుందాం. ఒక ప్రాముఖ్యమైన సత్యమైన మాట మనం విందాం. దేవుని సత్యాన్ని మీ తలలోను, ఆయన ప్రేమను మీ హృదయంలోనూ నిలుపుకొనుడి అని చూస్తూ ఉన్నాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి స్తోత్రాలు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో విన్న వాక్యాన్ని మన యొక్క హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారమైన జీవితాన్ని ఈ ఉదయాన్ని ప్రారంభించడానికి సహాయం దయచేయండి. ఈరోజు ఉదయాన్నే మేము చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి ప్రభా. తండ్రిని యొక్క సన్నిధానంలో
ప్రభు ఈ యొక్క వాక్యాన్ని వింటున్న వారి కుటుంబాలను దీవించండి, వారి బిడ్డలను దీవించండి. ఈరోజు వారు చేసే ప్రతి పనిలో దీవెనకరముగా ఆశీర్వాదకరముగా నడిపించండి. చదువుతున్న బిడ్డలను దీవించండి, ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు వారి ప్రయాణాల్లో రాకపోకల్లో తోడుగా ఉండండి. ప్రతి వాని అవసరతలు తీర్చండి, బలహీనతలుగా ఉన్న వారిని స్వస్థపరచమని మా ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రవచ్చి పర్యంతరము ప్రార్థిస్తున్న మనకును సర్వలోక పరిశుద్ధులకును తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, వన్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ.